మొబైల్ ఫోన్ దయచేసి మీరు ఆఫ్ చేసి పెట్టండి. దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రభువును కనపరిచినప్పుడు ప్రభు మనల్ని కనపరుస్తారు. దయచేసి మన మొబైల్ ఫోన్ సైలెంట్ మోడ్ పెట్టుకోండి, ఆఫ్ చేయండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభు యొక్క కృపను బట్టి మనం ప్రవేశించి పెట్టిన ప్రభువును మనం ఘనపరచుటకు ఆరాధించటకు దేవుడు మనకి ఇచ్చిన తరుణానికి ఉన్నారు. నూతన సంవత్సరం వాగ్దాన భాగం చదువుకుంటాము. మీ ఎదురుగా ఉన్నది నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం. Nehemiah chapter 8 and verse 10. We are reading together. Then he said unto them, Go your way, eat the fat, drink the sweet, and send portions unto them, for whom nothing is prepared. For this day is holy unto the Lord, our Lord. Neither be sorry, for the joy of the Lord is your strength. దయచేసి బిగ్గరగా చదవండి. ఈ భాగాన్ని జాగ్రత్తగా చదవలసిందిగా మనం చేస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. John Gospel chapter 15 and verse 11. యోహాను సువిశేషం 15వ అధ్యాయం 11వ వచనం. కలిసి చదువుతున్నాం బిగ్గరగా. These things have I spoken unto you, that my joy might remain in you, and that your joy might be full. మూడవ వాగ్దానం. మొదటి పేతురు 1వ అధ్యాయం 8వ వచనం. 1 Peter chapter 1 and verse 8. కలిసి చదువుతున్నాం బిగ్గరగా చదవలసిందిగా మరలా మనం చేస్తున్నాం. Whom having not seen ye love, in whom though now ye see him not, yet believing ye rejoice with joy unspeakable and full of glory. ప్రార్థనలో ప్రభు సహాయం కొరకు. ప్రియ తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఘనమైన నామని కీర్తించి ఆరాధిస్తున్నాం. యేసు క్రీస్తు వారిలో మాకు ఇచ్చిన మీ అపారమైన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ కృప చేత రక్షించినారు. ఆ కృప చేత మాకు చాలినంత దేవుడుగా ఉన్నారు. ఆ కృప చేత తృప్తిపరిచి తోడుగా ఉన్నారు. ఆ కృప చేత మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని కాచి మమ్మల్ని మీ కృపాక్షేమమందు తండ్రి మమ్మల్ని ఉంచినారు. రాజైన దావీదు చెప్పినట్టుగా కృపాక్షేమము నా జీవితకాలం అంతా నా వెంట వచ్చునని. ఎంత అద్భుతమైన మాట తండ్రి. అదే కృప మమ్మల్ని కూడా విడవకనందుకు స్తుతించి ఆరాధిస్తున్నాం. ఈ నూతన సంవత్సరం 2018లో ప్రవేశించి ఈ నూతనమైన వాగ్దానాల కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నెహెమ్యా 8:10, యోహాను సువార్త 15:11, 1 పేతురు 1:8 ఈ వాగ్దానముల కొరకు వందనాలు. మా జీవితాల్లో దీన్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. కొన్ని తలంపులు ధ్యానించుకున్నప్పుడు మాటలతో ఈ వాక్యాన్ని మాకు తెలియపరచమని, మీ వాక్యం ఎన్ని సత్యాలు మా హృదయాల్లో నాటవేయవలసిందిగా వేడుకోవచ్చు. బలలో యోగ్యంగా చేవేటకు విరపడేసు ప్రభువారి శరీరానికి కాచుకున్న ఆయన రక్తానికి గుర్తుగా ఉన్న ఈ రొట్టెలో ఈ పాత్రలో పాల్పంచుకోవడానికి కృప దయచేయము. మీరు మా కొరకు శిలువలో గావించిన గొప్ప బలియాగమునకై స్తుతి స్తోత్రం చెల్లించి మమ్మల్ని మేము యోగ్యంగా పరీక్షించుకొని పాలు పొందడానికి ఇచ్చిన ఈ తరుణానికి హృదయమార ఆరాధించి రక్షణ పాత్ర చేపుచ్చుకొని ప్రభువైన యేసు క్రీస్తు వారి నామముపేట స్తుతించి అర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ మధ్యరాత్రి సమయంలో నూతన సంవత్సరంలో ప్రవేశింపబెట్టిన దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. అయితే మన ఆత్మీయ జీవితానికి క్షేమకరంగా మనము ఈ నూతన సంవత్సరం ఆరంభించిన వెంటనే ఏమంటే ప్రభుబల కలిగి ఉంటాం. ఈ ప్రభుబల అనేది ఒక పునాది వంటిది. అపోస్తలుల కార్యం 2:42లో వారు అపోస్తలుల బోధ యందును సహవాసమును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందు ఎడతెగా ఇంటిది. అందుచేత ఈ 4 గంటల పునాదిలో ఇది కూడా ఒక పునాది. వాక్యం ధ్యానిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సహవాసం కూడుకున్నామైతే నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ఆ సంవత్సరం అంతటికి సరైన పునాది కావాలి. సరైన పునాది కావాలంటే బల్లలో మనం పాల్పంచుకోవాలి. బల్ల అనేది మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచేదిగా ఉన్నది. బల్ల అనేది మనల్ని క్రీస్తు యేసు ప్రభువారి యొక్క మరణానికి
లేకపోతే ఆయన శిలువకు సమీపంగా తీసుకొచ్చేదిగా ఉన్నది. ఆయన మరణానికి గుర్తు ఇది. ఆయన మన కొరకు చేసిన త్యాగానికి, ఆ బలి అర్పణకి గుర్తుగా ఉన్నది. అందుచేత బలలో பால்புச்சுకుంటున్నాம். கர்த்தருடைய மேஜர் நம்ம பங்கெடுக்கிறதுக்கோ கர்த்தர் நமக்கு ஜீவிதத்தில் இந்த வச்ச அந்த ஒரு ஃபவுண்டேஷன் நம்ம ரொம்ப ஸ்ட்ராங்கா பண்ணிக்கிறோம். இந்த புதிய வருஷத்துக்காக அதுக்காக தான் கர்த்தருடைய మేజర్లో பங்கெடுக்கிறோம். ప్రభువులో పాల్పంచుకునే ముందు పరీక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 1 కొరింథీ 11వ అధ్యాయం, 1 కొరింథీ చాప్టర్ 11, 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం, 28th verse, 28వ వచనం కలిసి చదువుతాం. But let a man examine himself, and so let him eat of that bread and drink of that cup. కనుక బలిలో పాల్పొందేటప్పుడు హెచ్చరిక ఉంది ఏమని? ప్రతి వాడు తను తాను పరీక్షించుకొని యోగ్యంగా బలిలో పాల్పంచుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలా. ఇందాకనే పరీక్షించుకున్నాను. గత సంవత్సరం అంతట్లో నేను ఎక్కడ తప్పిపోయినా, ప్రభుకి ఇవ్వాల్సిన, చెల్లించాల్సిన, ప్రభు కొరకు అప్పగించుకోవాల్సిన విషయాలు ఏదైతే అప్పగించుకోలేదో అవన్నిటిని కూడా ఒప్పుకున్నాను. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? కొత్త సంవత్సరంలో నేను అవన్నీ అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. இப்போதான் நம்ம ஆராய்ந்து பார்த்தோம். கர்த்தருக்கு நம்ம என்ன கொடுக்க வேண்டியது, கர்த்தருக்கு நம்ம என்ன ஒத்து கொடுக்கவில்லையோ அதெல்லாம் நம்ம பார்த்தோம். இப்போ புதிய வருஷத்துல கர்த்தரை அதெல்லாம் உங்களுக்கு நான் கொடுக்கறதுக்கு ஆயத்தமா இருக்கே சொல்லலாம். అయితే నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని చూస్తే వారు ఏం చేస్తున్నారు అక్కడ చదువుదామా? 8వ అధ్యాయం 8వ వచనం, 8:8 నెహెమ్యా 8:8 చదవండి తీసిన వారు. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి. ఏం చేశారంట? ఏ గ్రంథం అంట? సొంత గ్రంథమా? ఏ గ్రంథం అంట? ఇలా పాడే కదా, బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద పఠింప శ్రేష్ఠ గ్రంథము. ఈ గ్రంథాన్ని చదివినారు. ఎట్లా చదివినారంట? స్పష్టంగా చదవాలా. బైబిల్ చదివేటప్పుడు దగ్గరగా చదవాలా, స్పష్టంగా చదవాలా. వినిపించాలి అందరికీ. ఏం కావాలా? వినిపించాలి. కొంతమంది చదువుతారు, వాళ్ళకే వినపడదు, అట్లా చదువుతారు. బైబిల్ படிச்சோம். எப்படி படிக்கணும்? ரொம்ப கரெக்டா படிக்கணும். கேட்கறவங்க நல்லா கேட்கணும், இல்லைன்னா படிச்சு లాభం இல்லை. ఇంకేం చేశారు? దాన్ని గ్రహించుట కొరకు వారిని వారు ఏం చేశారు? అర్థము చెప్పాలి. సరి అయిన అర్థం చెప్పాలి. కరెక్ట్ మీనింగ్, సరి అయిన, దే మేక్ దెమ్ టు అండర్స్టాండ్. సరిగా దాన్ని గ్రహించులాగా వాటిని వారికి బోధించాలి. ఇప్పుడు ఈ వాగ్దాన భాగంలో ఏం చూస్తున్నామంటే 9వ వచనానికి రండి. వాళ్ళు చదివినప్పుడు, వాక్యం చదివినప్పుడు ఏం జరిగింది? ఒక్క చదవండి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారియైన నెహెమ్యా సరే. ఇప్పుడు గ్రంథం వాక్యం చదివినప్పుడు, ధర్మశాస్త్రం దేవుని వాక్యం చదివి ఎందుకు ఏడవాలా? ఎందుకు? బయట క్రై ఎందుకు? అవుగా నేను తప్పు చేశాను. వాక్యం చదివినప్పుడు ఈ వాక్యాన్ని భక్తులు ఏమనంటే, ఇది అర్థం, ఇది ఎప్పుడు இருக்குது? కన్నాడి మారి இருக்குது. చూస్తే నా నిజ రూపాన్ని చూపిస్తుంది. వాక్యం ద్వారా నా జీవితాన్ని చూసుకోవాలా. నా జీవితాన్ని చూసుకున్నప్పుడు ఏడ్చాలి. ఎందుకు ఏడ్చాలా? అవును ప్రభా, నేను తప్పు చేసిన. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడల్లా నా పాపాన్ని నేను చూసుకొని, నా హృదయాన్ని నేను పరీక్షించుకున్నప్పుడు, అవును ప్రభా నేను తప్పు చేశాను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ఏడ్చేటప్పుడు అక్కడ ఉన్న లేవీయులు, యాజకులు వారు ఏమన్నారంటే, ఈ దినం చదవండి ఇంకా ముందుకు. అదే ప్రతిష్ఠితమకు దినము జనులతో చెప్పిరి. 10వ వచనం ఏమన్నప్పుడు, మీరు వెళ్ళి సంతోషించుడి. చూసారా? వారు వాక్యం చదివినప్పుడు వాక్యం చేత గుచ్చపడినప్పుడు ఏడ్చారంటే పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడిన వెంటనే వారికి దేవుడు ఏమి ఇచ్చారంటే సంతోషాన్ని ఇచ్చారు. ఏ సంతోషం అంట? యెహోవా యందలి సంతోషం మీకు మహాబలమైనది. ఈ యెహోవా యందలి సంతోషం కావాలంటే వారు పశ్చాత్తాపడాలి.
వారు పశ్చాత్తాపడి ఏడవాలా. పశ్చాత్తాపడి ఏడవాలంటే వారు ఏం చదవాలా? వాక్యం చదవాలా, వాక్యం వినాలా. అందుకే దేవుని వాక్యం అంత ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం చదివి, దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు పశ్చాత్తాపం అనేది కలుగుతుంది, మారు మనసు అనేది కలుగుతూ ఉంది, విశ్వాసం అనేది కలుగుతూ ఉంది. దాని ద్వారానే మనం రక్షణ పొందిన వారమై, క్షమాపణ పొందిన వారమై, యెహోవా యందు సంతోషాన్ని మనం అనుభవించగలిగే వారని ఉన్నాం. ఈ అధ్యాయం అంతట్లో మనం చూస్తే వారు వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. చూడండి 3వ వచనం, 8:3 త్వరగా. నీటి గుమ్మమును ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుతూ వచ్చెను. ఉదయకాలం నుండి మధ్యాహ్నం వరకు వారికి చదివి వినిపిస్తూనే ఉన్నాడు ఎజ్రా. తర్వాత ఇంకా 5వ వచనం, 5 వచ్చింది, టైం లేదు, త్వరగా. ఎత్తుగా నిలబడి జనులందరూ చూస్తుండగా గ్రంథమును విప్పెను, విప్పగానే జనులందరూ నిలబడి. 6వ వచనం, యెజ్రియా మహాదేవుడైన యెహోవాను స్తుతింప జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకొని యెహోవాకు నమస్కారం చేసి. చూసారా, ఆయన గ్రంథమును విప్పినప్పుడు ప్రజలందరూ ఏమైనారంట? భయంతో లేచి నిలబడి వెంటనే ప్రభుని ఏం చేశారు? ఆరాధించారు. ద రీడింగ్ ఆఫ్ ద వర్డ్ బ్రింగ్స్ వర్షిప్. వాక్యం చదివినప్పుడు ఆరాధన పుట్టుకొస్తుంది. ఎంత చక్కగా వారు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు. అంతేనా? కాదు. ఇంకొక మాట ఉంది అదే అధ్యాయంలో, ధ్యానించడానికి ఇప్పుడు సమయం లేదు కానీ మిమ్మల్ని ఆ మాట చెప్తాను. చూడండి 16వ వచనం. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవుని దేవ మందిరపు ఆవరణంలోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను వర్ణశాలను కట్టుకున్నారు. ఎందుకంటే 14వ వచనం వారు చదివినప్పుడు ఏం చేసుకున్నారంటే, మోషే కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించారు మీరు పర్ణశాల పండుగ చేయాలని. ఈ పర్ణశాల పండుగ ఏమైందంటే 17వ వచనంలో నూను కుమారుడైన యెహోషు కాలం నుండి ఆ దినం వరకు. ఈ దినం ఎప్పుడు? నెహెమ్యా యొక్క సందర్భం. నెహెమ్యా ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? బబులోను నుండి తిరిగి యెరూషలేముకి వచ్చినాడు. అంటే యెహోషు తర్వాత న్యాయాధిపతుల కాలం, న్యాయాధిపతుల కాలం తర్వాత రాజుల కాలం అంతా గతించిపోయిన తర్వాత బబులోని యొక్క చెరసాల, 70 సంవత్సరాల బానిసత్వం, చెరసాల. అది అయిన తర్వాత వీళ్ళు ఇప్పుడు పర్ణశాల పండుగ చేస్తున్నారు. అంటే ఒక చాలా పొడవాటి సమయం వరకు ఈ పర్ణశాల పండుగ వారు చేయలేదు. అలాగనే పస్కా పండుగ కూడా వారు చేయలేదు. ఎందుకు చెప్తున్నారంటే ఈ పర్ణశాల పండుగ అనేది ఇశ్రాయేలు ప్రజలకు ఒక గుర్తుగా ఉంది. ఏమని? వారు భూమి మీద యాత్రికులు, వారు భూమి మీద పరదేశులు. బికాస్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ సోజోర్నర్స్ ఇన్ ద ల్యాండ్ వేర్ దే లివ్. దే ఆర్ పిలిగ్రిమ్స్. ఎందుకు యాత్రికులం అంటే పరలోకానికి వెళ్ళిపోతున్నాము, పరలోకం యొక్క నిరీక్షణ మాకుంది. దేవుని వాక్యం చదివినప్పుడు వారికి నిరీక్షణ కలిగింది. கர்த்தருடைய வசனம் படிச்சப்போ அவங்களுக்கு இந்த என்ன சொன்னாங்க హోప్ அவங்களுக்கு கிடைச்சது. ఆ నిరీక్షణతో ఏం చేస్తున్నారంటే పర్ణశాలలు చేసుకొని ఆ పండుగను వారు కలిగి ఉన్నారు. ఆ పండుగలు కూడా ప్రతి దినం ఏం చేస్తున్నారు? 18 చదవండి. ప్రతిరోజు అదే చేస్తున్నారు. చదవండి. మొదటి దినం మొదలుకొని కడ దినం వరకు చదివి వినిపిస్తాను. ఎవ్రీ డే, డే టు డే. మీకు ఇక్కడ ఉంది కదా, ఏముంది? డే టు డేతో ఏముంది? డే టు డే ఏముంది? మాల్ ఉంది కదా, సూపర్ మార్కెట్ ఉంది. ఏముంది? డే టు డే. ఇక్కడ ఏముంది? డే టు డే ఏముంది? బైబిల్ ఉంది. డే టు డే, ప్రతిరోజు మొదటి దినం నుండి చివరి దినం వరకు ఏం చదువుతున్నా? దేవుని వాక్యం చదువుతాను. మీకు నాకు ఎంత ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. చూడండి, దేవుని వాక్యం చదివినప్పుడు మనము ఆనందాన్ని పొందుతున్నాం. దేవుని వాక్యం చదివినప్పుడు
మనము పశ్చాత్తాపం పొందుతున్నాం. మొదటిగా పశ్చాత్తాపం పొందుతున్నాం. పశ్చాత్తాపంతో మనము దేవుని యొక్క ఆనందాన్ని పొందేవారం ఉన్నాం. దేవుని యొక్క వాక్యంతో ఆరాధన చేసేవారం ఉన్నాం. దేవుని యొక్క వాక్యంతో నిరీక్షణ కలిగిన వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంతో మనం ప్రతిరోజు చదవటం వలన మనం దేవుని యొక్క నామమున ఉత్సవం చేసేవారు ఉన్నాం. గాడ్స్ వర్డ్ మేక్స్ us టు రిజాయిస్. దేవుని వాక్యం మనల్ని ఉత్సహించులాగా చేసే దేవునిది. సరే, రెండో భాగానికి వస్తామా? యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇది కూడా మనకు చాలా తెలిసిన భాగం. ఇది కూడా నెహెమ్యా 8 లాగానే ఉంటుంది. ఇంత భాగం కూడా నెహెమ్యా 8వ అధికారం మారుగా ఉంది. ఇందులో కూడా అదే కొన్ని విషయాలు చూస్తాం. మొట్టమొదటి ముఖ్యమైనది ఏమంటున్నాడు? నా సంతోషం మీ యందు ఉండవాలని అంటున్నాడు. ఎవరు సంతోషం అంటే అది? ఎవరు సంతోషం? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంతోషం మనలో ఉండాలంట. ఎట్లా వస్తుందంట? 10వ వచనం అంటాడు, నా ఆజ్ఞలు మీరు గైకొనిన ఎడల అంటాడు. ఇంకా పైకి వెళ్తే ఏమంటాడు? చదవండి, 7వ వచనం. ఉండినేడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అను. అంటే నా వాక్యం మీ యందు ఉండాలా. మరలా నెహెమ్యా గ్రంథం 8లో ఏముండింది? వాక్యం ఉండింది. ఇక్కడ కూడా ఏముంది? వాక్యమే ఉంది. యేసుప్రభువు అంటున్నాడు, వాక్యం మీలో ఉండాల్సిందే. వాక్యం మీలో ఉండాలి. మీరు నా యందు నిలిచి ఉండినడలా నేను నీతో వాక్యముతో. ఇంకా మాట్లాడు ఆ వాక్యంతో 3వ వచనం. వాక్యం 3వ వచనం. నేను మీతో చెప్పిన ఈ మాటలు బట్టి పవిత్రులుగా చేయబడ్డారు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా అదే జరిగింది కదా. వారు నీటి గుమ్మం దగ్గర నిలబడి వారు వాక్యం చదివేటప్పుడు ఆ నీటితో వారు పరిశుద్ధపరుచుకున్నారు. పశ్చాత్తాపడినప్పుడు ప్రభు వారిని పవిత్రపరిచినాడు. పవిత్రపరచబడినప్పుడు ఆనందం కలిగింది. పరిశుద్ధత లేకపోతే ఆనందం ఉండదు. పాపాన్ని బట్టి దుఃఖం కలుగుతుంది. పాపాన్ని బట్టి నిట్టూర్పు ఉంటుంది. పాపాన్ని బట్టి వేదన ఉంటుంది. పాపం మనల్ని వ్యసనాక్రాంతులుగా చేస్తుంది, కానీ మనల్ని సంతోషింపచేయదు. பாவம் நம்மளுக்கு இந்த லோகத்துல దుఃఖத்தையும் நம்மளுக்கு எவ்வளோ సంగడం కూడా கொடுக்கறதா இருக்கு. అప్పుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు అంటున్నాడు, నేను మీతో చెప్పిన మాటల ద్వారా మీరు పవిత్రులై ఉన్నారు. సరే, ఇంకొక మాట అంటాడు చూడండి, అక్కడే 3వ వచనంలో, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవాలని పనికిరాని వాటిని ఏం చేస్తాడంట? ఎప్పుడు మనకు యేసుప్రభువు వారి యొక్క సంతోషం కలిగి మన సంతోషము ఏమంటారంట? పరిపూర్ణమైందంట. అండ్ దై జాయ్ షాల్ బి ఫుల్. ఎప్పుడు మనకి ఫుల్ జాయ్, సంపూర్ణ సంతోషం ఎప్పుడు దొరుకుతుందంటే యేసుప్రభువు వారి సంతోషం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలకు గైకొనే వారంగా ఉన్నాం. సరే, రెండవది ఆయన ఆజ్ఞలు గైకొనే మాత్రమే, ఆయన ఆజ్ఞలు ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఆయన వాక్యము మనలో నిలిచి ఉండి ప్రార్థన చేసేవారు ఉంటే సంతోషం కలిగే వారు ఉంటుంది. 3వది ఏమంటాడు? పరిశుద్ధంగా ఉండాలా, అప్పుడు సంతోషం కలుగుతుంది. దేవుని వాక్యం ద్వారా నీకు పరిశుద్ధత లేకపోతే నీలో దేవుని సంతోషం ఉండదు. 4వది ఏం చెప్తానంటే పనికిరాని వాటిని కత్తిరించాలా. చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఏమో బ్రదర్, మీరు ఏమంటారు, గాయాలకి మందులు పూసి తైలం పూసి ద్రాక్షరసం పెట్టి దానికి కట్టుబెడతారనుకుంటే మీరు వచ్చి ఏం చేస్తున్నారు? మమ్మల్ని అంతా కత్తిరించి పడేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏం కత్తిరిస్తాడంట? పనికిరానివి. సరేదా? 2017 నుంచి ఇప్పుడు దాటి ఎక్కడికి వచ్చాం? 2018. 2017లో పనికిరాని ఏమేమి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని ఏం చేయాలి? ఇప్పుడు కత్తిరించి చేసుకోవాలా. All that in 2017 you have kept in your life, unfruitful things, useless things, all those things, what you have to do? You have to prune them. You have to prune them. పనికిరాని నా నుండి తీసే ప్రభువా, కత్తిరించి వేసే ప్రభువా. కత్తిరిస్తే ఎట్లా ఉంటుంది? నొప్పిలేస్తాయి. ఏమవుతుంది? నొప్పిలేస్తుంది. ఎందుకంటే అవన్నీ మనం అంటించుకున్నాం, మనకు అంటించుకున్నాం. అయినా
నూతన సంవత్సరంలో యెహోవా యందలి ఆనందముతో మహాబలం కలిగి ఉండాలంటే, యేసు ప్రభువారి యొక్క సంతోషం మన యందు ఉండాలంటే, మన సంతోషం పరిపూర్ణం కావాలంటే ఈ కత్తిరింపులు మనకు చాలా అవసరమైనది. కత్తిరింపు లేకపోతే మనము ఆ విధంగా ఎదగలేము. ఆ విధంగా ఆయన ఆనందం మనలో పరిపూర్ణముగా ఉండదు. నెహెమ్యా గ్రంథంలో ఏమేమి చూసాము మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం, అందుకే రిపీట్గా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాక్యం వల్ల మనకేమొస్తుంది? పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపడినప్పుడు, ప్రభు క్షమించినప్పుడు మనకు ఏమొస్తుంది? సంతోషం కలుగుతుంది. మహాబలమైన ఆనందము, సంతోషం మనకు కలుగుతుంది. ఇంకా దేవుని వాక్యం వల్ల ఏం కలుగుతుంది? మనకు ఆరాధన. దేవుని వాక్యం వల్ల ఆరాధించే వారంగా ఉన్నాం. దేవుని వాక్యం వల్ల మనం ఆరాధించే వారంగా, దాన్ని గ్రహించినప్పుడు ఆరాధించే వారంగా ఉన్నాం. సరే, దేవుని వాక్యం వల్ల ఇంకా నిరీక్షణ గల వారంగా ఉంటాం. వి గెట్ ఎ హోప్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. పరలోకానికి వెళ్తానని నిరీక్షణ. ఈ లోకం మంది కాదు. చూడండి, 2017 దాటి 2018లోకి వెళ్ళిపోయినామంటే మన ఆయుష్ ఒక సంవత్సరం ఏంది? తగ్గిందా? మన వయస్సు పెరిగింది, ఆయుష్ తగ్గింది. కరెక్టే. వయస్సు పెరిగింది, ఆయుష్ తగ్గింది. కరెక్ట్. ఏజ్ ఇస్ బికమ్ మోర్, లైఫ్ స్పాన్ హస్ రెడ్యూస్, రిమైనింగ్ లైఫ్ ఇస్ లెస్. అదే సమయంలో ప్రభు రాకడ ఇంకా సమీపం. ప్రభు రాకడ ఇంకా సమీపమైంది. నీకు నిరీక్షణ ఉందా లేదా? 2015 అంతట్లో అనుకుంటాం, ఇంక వేస్తాం ఇప్పుడు రాట్లే, వేస్తాం ఇప్పుడు రాట్లే అనుకుని ఉంటాం. కానీ 2018లో యేసు క్రీస్తు వారి రాకడ ఇంకా సమీపమైంది. మునుపటి కంటే మరి ఎక్కువగా సమీపమైనప్పుడు గెట్ రెడీ, சிதப்படு. கர்த்தர் சீக்கிரமா வரப்போறா. அவருக்காக ஆயத்தமாக இருக்கிறதுக்காக இந்த వచనం కర్తర్ கொடுத்துருకా. ఈ సంతోషం లేకపోతే ప్రభు రాకడలో ఎత్తబడలేము. యోహాను సువార్త 11లో ఏమేమి చూసాము? ఆ సంతోషం మనలో ఉండాలంటే మొదట దేవుని వాక్యానికి లోబడాలి, గాయపడే వారం ఉండాలి. రెండవది, ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు మనం ఆయన వాక్యం మనలో ఉంచుకొని ప్రార్థన చేయాలి. మూడవది, ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉంటాం, పవిత్రంగా ఉండాలి. నాలుగవది, పనికి మాలిన వాటిని ఏం చేయాలా? కత్తిరించాలి, తీసిపాలి. పనికి మాలని పెట్టుకొని వాక్యం కూడా పెట్టుకుంటే చెల్లుతుందా? చెల్లదు. అంతే కదా. మురికి నీళ్ళు మంచి నీళ్ళు కలుపుకొని తాగండి, ఏమవుతుంది? హాస్పిటల్కి పోయి చచ్చిపోయి అయిపోతాం. అంతే కదా. అలాగనే వాక్యంతో పాటు లోకాన్ని మిశ్రితం చేయకూడదు. నెవర్ మిక్స్ ద వర్డ్ విత్ ద వరల్డ్. అనేకసారి ఇదే చేస్తాం. లోక ఆచారాలు కూడా కావాలా, లోక నటన కూడా కావాలా, వాక్యం కూడా కావాలా? పని చేయదు అది. బీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు షన్ ద వరల్డ్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద వర్డ్. వాక్యాన్ని అనుభవించటకు, ఆనందించటకు లోకాన్ని త్యజించాల్సిందే. మొన్న కూడా చెప్పాను కదా, శుక్రవారం సాయంత్రం 2 పడవలో కాలు పెట్టుకొని పోతే ఎక్కడికి చేరుతావు? 2 గుర్రాలు ఒకేసారి ఎక్కితే ఏమవుతావు? ఆలోచించే మన పరిస్థితి ఎలాగుంది. సరే, ఇప్పుడు మొదటి పేతురు మొదటి అధ్యాయానికి వస్తాం. సమయం అయిపోయింది, టైం అయిపోయింది. 1 Peter chapter 1 8వ వచనం అంటాడు, మీరు ఆయనను చూడకేయు ఆయనను ప్రేమించుచు విశ్వసించుచు అనగా పొందుచు చెప్ప శక్యము గాని, చెప్ప సౌఖ్యం కాదు, చెప్ప శక్యము గాని మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఆనందించారు. ఇప్పుడు ఈ సంతోషం ఎంత గొప్పది చూడండి. ఈ సంతోషం ఎవరికంట? ఇక్కడ ఈ వచనం రాస్తారు. 2 షరతులు ఉన్నాయి. ఒకటి, చూడకే ఆయనని నమ్మాలి, చూడకే ఆయన్ని విశ్వసించాలి. చూచి విశ్వసించిన వానికంటే చూడక విశ్వసించేవాడు మరి ధన్యుడు. యేసు ప్రభు వారు ఎవరితో చెప్పాడు? తోమాతో చెప్పాడు, శిష్యుడు తోమా. ఆయన అన్నాడు అందరితో, నేను ఆయన చేతుల్లో వ్రేలు పెడితేనే కానీ, ఆయన పక్కలో నా చేయి పెడితేనే కానీ నేను నమ్మను అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? పోరా అపనమ్మకు సార్ చెప్పి బయట పారేశాడా? లేదు, ఆయన దగ్గరికి వచ్చి పెట్టు, నీ వ్రేలు పెట్టు, నా పక్కనని చేపెట్టి చూడు, కానీ విశ్వాసిగా ఉండు, అవిశ్వాసిగా ఉండకు ముస్మా. కనుక ఈ 2018 సంవత్సరంలో ప్రభు ఏమన్నా అంటే నీ విశ్వాసాన్ని బలపరచుకో.
అనేక చోట విశ్వాసం మన సనగిలిపోయింది, విశ్వాసం మనకు తక్కువైపోయింది, కొదువైపోయింది. எவ்வளோ வாட்டி இந்த வருஷத்துல நம்ம విశ్వాసத்துல నిక్క முடியல, తవరిపోయటం. అయితే ప్రభువా ఈ సంవత్సరం నేను విశ్వాసంలో స్థిరంగా నిలబడాలా. సరే, విశ్వసిస్తే మాత్రం సరిపోతుందా? ఆ చెప్పశక్యము కానీ మహిమాక్త సంతోషం కాదు. రెండో మాట ఏమంటాడు? ఆయనను ప్రేమించు మీకు ఏం చేయాలి? రెండోది ప్రభువును ప్రేమించాలా. గత సంవత్సరం అంతా ప్రేమనే, ఎవరు? ప్రభు మనల్ని ప్రేమించారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమంటాడు? మీరు నన్ను ప్రేమించండి. ఈ సంవత్సరం జాయ్, అంతకుముందు లవ్, అంతకుముందు ఏముండేది తెలుసా మీకు? పీస్. అంతకుముందు సమాధానం, ప్రేమ, ఇప్పుడు సంతోషానికి వచ్చినాం. ఏం చేస్తారో తెలుసా? ఇది మీరు కొంచెం దాన్ని ధ్యానిస్తే మీకు గలతీ 5వ అధ్యాయం 22వ వచనంకి వస్తారు. ఇవంతా ఆత్మఫల వరుసగా వస్తుంది. ఇప్పుడు దిస్ ఆల్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. సమాధానం, ప్రేమ, సంతోషం ఇప్పుడు ఇంకా ముందు వస్తుంది. కనుక ఈ సంవత్సరంలో మనం ఈ చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? మొదట విశ్వసించాలా. రెండోది ప్రేమించాలి. విశ్వాసం ఉంటేనే ప్రేమిస్తాం, అంతేకదా? విశ్వాసం లేకుండా ప్రేమ రాదు. విశ్వసించిన వారమైతే ఆయన ప్రేమించాలా. ఎప్పుడు రాశాడు వీళ్ళకు? ప్రేమించమని, విశ్వసించమని. అంత బాగున్నప్పుడా? కాదు. ఎప్పుడు రాశాడు? చదవండి. 6వ వచనం త్వరగా. ఇందువలన మిక్కిలి ఆనందించారు కనుక నానా విధమైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతుంది. ఎప్పుడంట? నానా విధమైన శోధనలు అంట. ఇంగ్లీష్ లో రాయబడుతుంది manifold temptations. manifold అంటే తెలుసా మీకు? ఫోల్డ్ అంటే ఏమంటారు? ఇప్పుడు ఈ సాంగ్ షీట్ ఉంది కదా, దీన్ని జెరాక్స్ చేసి ఫోల్డ్ చేసినారు. ఏం చేశారు? ఫోల్డ్ చేశారు. ఎన్ని ఫోల్డ్? 1 2 3 4 5 6 ఫోల్డ్ అయింది. అంతేగా? అంటే ఒక్కొక్క పేజ్ తిప్పినప్పుడల్లా ఏం దొరుకుతుంది? దుఃఖము, శ్రమ, శోధన. 6 కాదు, ఇన్ని ఉన్నాయి. ప్రతి పేజీ తిప్పండి, ఏముంటది? శ్రమలు, దుఃఖములు, శోధనలు ఉంటాయి. ఎందుకు? ఆత్మీయ జీవితాన్ని ఇంకా గొప్ప సంతోషంతో నింపడానికి. జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభు ఏమంటున్నాడంటే 2018 సంవత్సరంలో మీకు ఏముంటుంది? నానా విధమైన శోధనల చేత మీరు పరీక్షించబడతారు. ఇది అవసరం మీకు. 7వ వచనం చదవండి, 7th verse. అప్పుడే మీకు మహిమాయుక్తమైన చెప్పశక్యము గాని సంతోషంగా లభిస్తుంది. 7వ వచనం. నశించిపో సువర్ణము కదా, దానికంటే ఈ శోధన చేత పరిశోధించబడినప్పుడు నిలిచినదై యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతందు మీకు మెప్పును మహిమను ఘనతకు కలుగుటకు కారణం. ఏమంట? అగ్ని పరీక్ష అంట. ఇది మామూలు పరీక్షలు కాదు. అప్పుడే మీ బంగారము కంటే, సువర్ణము కంటే విలువైన మన విశ్వాసము పరీక్షించబడుతుంది ఈ సంవత్సరం. సిద్ధంగా ఉన్నావా? ఎట్లా సిద్ధపడతావు? బలంలో యోగ్యంగా పాల్పొందితే ప్రభు సిద్ధపరుస్తాడు. నెహెమ్యా 8లో చూసిన మాటలు, యోహాను సువార్త 15లో చూసిన మాటలు, ఇప్పుడు పేతురులో చూస్తున్నాం. ఏమని? ఆయన నమ్మాలి. నమ్మడానికి వాక్యం తెలియాలి. వాక్యం తెలియకపోతే నమ్మలేము. రెండవది, ఆయనను ప్రేమించాలా. ప్రభును ప్రేమించడానికి ఆయన పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. మూడవది, శ్రమలో, శోధనలో, దుఃఖములలో మనం ప్రభువుకు నమ్మకస్తులుగా జీవించేవారు ఉండాలి. ఆ విధంగా ఉండట కొరకు ప్రభు యొక్క కృపను కోరుకుంటాం. ఈ వాగ్దానములు, 3 వాగ్దానాలు కూడా మన ఆత్మీయ జీవితానికి ఈ నూతన సంవత్సరంలో ప్రభు క్షేమమును, ఆశీర్వాదమును కలగజేసి మనల్ని ఎడతేక ప్రభువే నడిపించునుగాక. మోకరించండి, ప్రార్థించుకుంటాము. ప్రభువులలో యోగ్యముగా పాల్గొంచుకోబోతున్నాం.